హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైఎస్కే లీగల్ అవేర్నెస్. ఈ యొక్క హ్యాపీ ఫ్యామిలీని చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందో కదండి. పిల్లలు పెద్దవాళ్ళని చాలా హ్యాపీ పెడుతూ వాళ్ళని హ్యాపీగా చూడడం, ఆ పెద్దవాళ్ళు చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేయడం బాగుంటుంది కదా. అలాగే వాళ్ళు కూడా ప్రతి రూపాయి కూడబెట్టి, వాళ్ళు కష్టపడిన పిల్లలు కష్టపడకూడదు అని చెప్పి రూపాయి కూడబెట్టి వాళ్ళ ఆస్తి అంతా కూడా పిల్లలకి అప్పచెప్పాలనుకుంటారు. కానీ ఈ మధ్యకాలంలో పిల్లలు వాళ్ళ ఆస్తినే చూస్తున్నారు తప్ప వాళ్ళని చూడాలనుకోవట్లేదు. అది కొడుకు కోడలైనా సరే, కూతురు అల్లుడైనా సరే వాళ్ళని హెరాస్ చేయడం తప్ప ఏమీ చేయట్లేదండి. వాళ్ళని ఇన్సల్ట్ చేయడం, మీకేం తెలీదండి, గమ్మున ఉండండి, ఇలాంటివన్నీ వాళ్ళని హెరాస్ చేస్తూ వాళ్ళకి సరిగా ఇవ్వట్లేదు. ఇలాంటి మాటలన్నీ విని వాళ్ళు చాలా బాధపడుతూ చాలామంది కాలం చేయడం కూడా జరుగుతుంటుంది ఈ దుఃఖంతో. కానీ ఇవన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టాలండి. దానికోసం ఒక సీనియర్ సిటిజన్షిప్ యాక్ట్ ఒకటి ఉందని తెలియాలని వీడియో చేస్తున్నాను. ఈ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ యాక్ట్ ప్రకారం సీనియర్స్ మెయింటెనెన్స్ అడగచ్చు పిల్లల దగ్గర నుంచి. అది కూతురు దగ్గర నుంచైనా అడగచ్చు, కొడుకు దగ్గర నుంచైనా అడగచ్చు. అలాగే వాళ్ళు హెరాస్ చేసే క్రిమినల్ కేసెస్ వేయచ్చు. అలాగే ప్రాపర్టీ వాళ్ళు రాసిచ్చి ఉంటే మళ్ళీ తిరిగి తీసుకోవచ్చు. మెయింటెనెన్స్ కింద ఏమొస్తాయంటే, ఇలా మెడికల్ ఫెసిలిటీస్, ట్రీట్మెంట్స్ అవి సరిగా చేయకపోయినా, టైం టు టైం ఫుడ్, క్లోతింగ్ అవన్నీ ప్రాపర్గా ఇవ్వకపోయినా కూడా కేసెస్ ఫైల్ చేయొచ్చు అనమాట. కానీ ఇవన్నీ నేను ఎంకరేజ్ చేయడం ఇష్టం లేదండి. పిల్లలు ఆ పరిస్థితి తేయకూడదు, పెద్దవాళ్ళు ఈ కేసు ఫైల్ చేయాలని. కానీ ఇది ఒక యాక్ట్ ఉందని చెప్పి, ఒక భయం ఉంటుందని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. సీనియర్ సిటిజన్స్కి, పిల్లలకి కూడా తెలియాలి ఇది ఒక యాక్ట్ ఉంది, ఈ యాక్ట్ ప్రకారం క్లెయిమ్ చేసుకోవచ్చని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.